తెలియజేయడానికి వచ్చారు ఈ జనరల్ బాడీ మీటింగ్ కి. సరే, వారి యొక్క మన యొక్క విషయాలన్నీ వారికి తెలుసు, మీతో షేర్ చేసుకుంటారు అవన్నీ కూడా మీడియా మిత్రులకి. థ్యాంక్ యూ అన్నయ్య వచ్చినందుకు. నమస్కారం. సంఘీభావం తెలిపాలండి. సంఘీభావం నేను ఇందులో వాడినే కదా, నేను బయట వాడినైతే మీకు సంఘీభావం చెప్పాలి. అయ్యో మీరు కష్టపడుతున్నారు, నేను మీ సానుభూతి చూపిస్తున్నాను చెప్పాలి. నాకు సంఘీభావం కాదు, నేను మీలో వాడిని. మీ సమస్య అయితే నా సమస్య కూడా అంతే ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ ఫెడరేషన్ లో ఎంతమందికి నేను తెలుసో నాకు తెలియదు. అయితే మనకి ఎప్పటికప్పుడు గతంలో ఈ సమస్య ఉండేది కదా, ఎందుకు వస్తుందో తెలియదు. ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 years నుంచి 3 ఏళ్లకు ఒకసారి చిన్న సమస్యలాగా తయారైపోయింది. అండ్ అందరికీ తెలుసు ఇది సమస్య కాదని. ఎట్టి పరిస్థితుల్లో జీతాలు వేజెస్ పెంచాలి అనేది అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక వంక ఒకసారి 50 రోజులు, 2 సార్లు 52 రోజులు చేసి ఇప్పుడు ఆల్రెడీ 12 రోజులు, 16 రోజులు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది ఉంటారు ఇక్కడ. ఒక 20%కి 10 రోజులు కాదు, 3 నెలలు పని లేకపోయినా బతకగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కరోజు పని లేనా బతకలేని వాళ్ళు 50% ఉంటారు ఇక్కడ. వాళ్ళని గురించి ఆలోచించాలి. సో వాళ్ళ కోసం ఇదంతా వేజెస్. ఇప్పుడు బాగా ఉన్నవాడికి పెరిగినా పెరగకపోయినా నష్టమేం లేదు, కానీ పెరగాల్సిన వాడు, ఎందుకంటే హార్డ్లీ 10 రోజులు తరగటం చాలా కష్టం. మిత్రులు మా ప్రొడ్యూసర్ మిత్రులు కొంతమంది అంటారు, మీరు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే చాలా ఎక్కువ మీకు వస్తుంది అంటారు. అవును, నిజంగా వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మనకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రతి నెలలో 30 రోజులు మనకి జీతం ఇస్తే వస్తుంది. నెలలో 30 రోజులు గ్యారంటీ ఇస్తారని ఎవరన్నా చెప్తే అసలు వేజెస్ వద్దు, మాకు వద్దంటే ఈ వేజెస్ చాలు. ఇప్పుడు ఇస్తున్న దాన్ని 1 NP కూడా మేము ఎక్స్ట్రా అడగం, వద్దు పెంచొద్దు వేజెస్, ఎందుకంటే మీరు కష్టాల్లో ఉన్నారు, మాకు 30 రోజులు పని ఇస్తారా? ఇవ్వలేరు కూడా. వాళ్ళ కష్టం వాళ్ళది, మన కష్టం మనది. సో మనకి పని చేసే వాళ్ళ కోసం, మన కష్టపడుతున్న వాళ్ళ కోసం ఇస్తున్నాం. నిజంగా ప్రొడ్యూసర్లకు కూడా కష్టాలు ఉన్నాయి, అది తర్వాత మాట్లాడదాం. ముందు మనకి వేజెస్ పెరిగి తీరాలి, అది 100%. అది దాన్ని ఎట్లా 5% తగ్గిస్తారా పెంచుతారా అనేది వేరే సంగతి. ఈ 15 రోజులు ఆపటం అనేది అన్యాయం. ఎందుకు ఆపుతున్నారు? మామూలుగా నాకు కొత్తగా ఉంటుందన్నమాట ఇది. ఈ ఫెడరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇందులో ఉన్నాను. మొదట్లో సెక్రటరీగా ఉన్న, తర్వాత ప్రెసిడెంట్ చేశాను. దగ్గర ఒక 20 ఏళ్ళు ఫెడరేషన్లో తిరిగాను. సో మనం స్ట్రైక్ చేస్తాం ఎప్పుడు. విచిత్రం ఏంటంటే 3-4 సార్లు ప్రొడ్యూసర్లు షూటింగ్ ఆపుతున్నారు. ఇది చాలా విచిత్రం. ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు, హైదరాబాద్లో జరుగుతుంది అది. సో దీన్ని మరి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలియదు. బట్ ఇవాళ మనం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటూ, మా కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, వాళ్ళు అర్జెంటుగా చేయాలి. అయితే వాళ్ళు కొన్ని కోరికలు కోరుతున్నారు, కొన్ని గొంతెమ్మ కోరికలు ఉన్నాయి, కొన్ని జెన్యున్ కోరికలు ఉన్నాయి. మనం కూడా సానుభూతిగా ఆలోచించి మన నాయకులకి సపోర్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇవాళ సినిమా తీయటం చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళు ఏమడిగారు, దాన్ని మనం ఏం ఒప్పుకోగలం, అన్నీ ఒప్పుకోలేం, కొన్ని అసలు చేయలేం, ఇంపాసిబుల్ అయ్యి, కొన్ని చేయగలం. అది అర్థం చేసుకుని నాయకులంతా చేస్తారు. ఎట్లా చేస్తారో ఆలోచించండి, సానుభూతిగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. నాకు ఏ రకమైన, నా నుంచి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా ఎప్పుడూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మనకి దాదాపు మేమేం చేసాం, వారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా వివరణిస్తారు మన అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ గారు. వారు మాట్లాడుతారు. కార్మికుల ఐక్యత
ఒక నిమిషం అండి మాట్లాడుతున్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు, 24 కార్మిక సంఘాల కార్మిక సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ఈ సభ నుంచి మీ అందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ప్రతిసారి కూడా మనం మన యూనియన్లో మన సమస్యల గురించి వ్యక్తిగతంగా ఏ యొక్క అసోసియేషన్, ఏ యొక్క యూనియన్ మాత్రమే మీటింగ్లు పెట్టుకుంటుంది. కానీ ఇటువంటి అవసరం ఏర్పడుతుంది అని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. కల్లో కూడా 24 యూనియన్లు కూడా మనం ఎప్పుడో ఒకసారి 7వ రోజు కలుస్తాం. ఇలా సమస్యల మీద ఎప్పుడు కూడా కలవాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ ఈసారి ఎప్పుడూ లేని 50 సంవత్సరాల్లో లేని కండిషన్లు మన ముందు ఉన్నాయి. కాబట్టి అటువంటి కండిషన్లని మేము 4 గదుల మధ్యలో కూర్చొని మాకు మేము లీడర్లు ఒప్పుకున్నాము అని లేకుండా ఏదున్నా సరే మన కార్మికులు అందరూ ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబం సమక్షంలోనే ఇటువంటి ఏదైతే ఉన్నాయో వారు పెట్టిన కండిషన్లు ఏమున్నాయో వారి ముందే మాట్లాడి వారికి కనుక ఆమోదయోగ్యం కనుక ఉంటే తప్పనిసరిగా అటు నిర్మాతలు కూడా తెలియజేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా తక్కువ సమయంలో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలన్నీ కూడా మీకు చాలా మంది వివరించాలి. కొందరు సోషల్ మీడియా చూడరు, కొందరు యూనియన్లు కూడా రోజు రారు కాబట్టి, షూటింగ్ లేవు కాబట్టి, చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. గతంలో మనకి జనరల్ బాడీస్ జరిగే జనరల్ బాడీకి మనం రాము, చాలా మంది రారు కార్మికులు. 100% ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ జరిగి తీరాలి. నేనున్నప్పుడు 4-5 జనరల్ బాడీ చేశాను. అంటే నేను 15 ఏళ్లలో 15 చేశాను. నేను 4-5 అయితే గ్యారంటీగా చేశాను. తర్వాత కాలంలో అయిపోయింది. మనలో ఆత్మన్యూనత ఉంది. ఎందుకు రాము అసోసియేషన్కి డబ్బుల కోసం మాత్రమే యూనియన్కి వెళ్తాం, డబ్బుల కోసం మాత్రమే యూనియన్తో మాట్లాడుతుంది. ఈ సంఘటిత శక్తి ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా కనపడితే ప్రతివాడు మన మాట వింటాడు. సో ఇవాళ అవసరం కోసం మనం కలవటం కాదు, అవసరం ఉన్నా లేకపోయినా మనం అంతా ఒకటి, కార్మికులంతా ఒకటి అవ్వాలని సంవత్సరానికి ఒకసారి మేడే రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ, లేకపోతే సాలిడారిటీ రోజు మొత్తం షూటింగ్ బంద్ చేసుకుని అందరూ వచ్చి ఒక రోజు కలవాలి, జనరల్ పార్టీలు అటెండ్ అవ్వాలి. జీతాలు పెంచడానికి మాత్రమే యూనియన్, మన అప్పు జీతాలు తెస్తానికి మాత్రమే యూనియన్ కాదు. మన మంచి హక్కుని కాపాడుతూ మన బాధ్యతను కూడా కాపాడడానికి యూనియన్ ఉంటుంది, ఫెడరేషన్ ఉంటుంది. దానికి మీరు సహకరించాలి. ఇది అవకాశంగా తీసుకుని మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఏది చెప్పినా కార్మికుల గురించే మాట్లాడతారనే ధైర్యం, మన నమ్మకం కూడా